నెల 10న జరిగే సిద్ధం సభా వేదికపై వైసీపీ మేనిఫెస్టో ప్రకటిస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు సీఎం జగన్ వివరిస్తారని తెలిపారు. అలాగే క్యాడర్ కు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నట్టు తెలిపారు విజయసాయిరెడ్డి. ఇక ప్రకాశం జిల్లా మేదరగట్ల వద్ద చివరి సిద్ధం సభకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు 6 పార్లమెంటు సెగ్మెంట్ల నుంచి జనం భారీగా కదిలి రాబోతున్నట్టుగా తెలిపారు. మనం మేనిఫెస్టోలో పొందుపరచబోయేటటువంటి అంశాల గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ సభలో తెలియజేస్తారని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మేనిఫెస్టో అన్నటువంటిది తయారవుతా ఉంది. అది సరి అయిన సమయంలో ఆ మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క సభకు జరగబోయేటటువంటి సిద్ధం ఆఖరి మహాసభకు 10వ తారీఖున 15 లక్షల మంది హాజరవుతారనని, ఇది ఒక 100 ఎకరాల స్థలంలో అవసరమైతే ఇంకొక 100 ఎకరాలు కూడా పక్కనుంది, అది కూడా చదును చేసి మొత్తం 15 లక్షల మంది హాజరవుతారనని మేము అంచనా వేస్తున్నాం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, ఈ నెల 10న సిద్ధం సభ జరగబోతోంది. చివరి సిద్ధం సభ కాబట్టి దీనిపై వైసీపీ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. మేనిఫెస్టోలో ప్రధానంగా ఏ అంశాలు ఉండబోతున్నాయి, డీటెయిల్స్ ఏంటి? ఇటు రాష్ట్రంలో చూసినట్లయితే ఇప్పటికే 3 సిద్ధం సభలు పూర్తి చేసుకున్నారు వైసీపీ. అదేవిధంగా 4వ సభ ఇక్కడ మెదమెట్ల వద్ద జరగబోతున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. మెదమెట్ల వద్ద జరగబోతున్నటువంటి 4వ సిద్ధం సభను వైసీపీ అధిష్టానం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 6 పార్లమెంటు జిల్లా సెగ్మెంట్ల పరిధిలో ఉన్నటువంటి వైసీపీ క్యాడర్ ను మొత్తం కూడా సమకూర్చి దాదాపు 100 ఎకరాల్లో సభ ఏర్పాటు చేస్తున్న ప్రాంగణంలో 15 లక్షల మంది అభిమానులు, కార్యకర్తలు పాల్గొనేలా అక్కడ ఏర్పాట్లు సర్వం సిద్ధం చేస్తున్నట్టు కూడా విజయసాయిరెడ్డి చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలకు అదేవిధంగా అభిమానులకు ఎటువంటి అసౌకర్యాలు కలిగించకుండా భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టు కూడా వివరించడం జరిగింది. అయితే ప్రధానంగా 2019లో ఏదైతే వైసీపీ అధికారంలో వచ్చేందుకు ఏ విధంగా అయితే మేనిఫెస్టోను రూపొందించిందో, ఈ 5 సంవత్సరాల్లో ఎటువంటి ప్రజా సంక్షేమ పథకాలను అవలంబించిందో ఆ యొక్క సంక్షేమ సంబంధించిన పథకాలకు సంబంధించిన వివరాలను మొత్తం కూడా ఈ సభా వేదికగా ప్రజలకు వివరించబోతున్నట్లు కూడా విజయసాయిరెడ్డి ప్రకటించడం జరిగింది. అదే విధంగా ఈ వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే ఎటువంటి పథకాలు అనేవి ఇంకా మున్ముందు కూడా చేయబోతాము, ఎటువంటి సంక్షేమ పథకాలు అనేవి కూడా మున్ముందు కూడా ప్రవేశపెట్టబోతున్నాము అనే ఒక విజన్ కోసం ఒక మేనిఫెస్టోను కూడా రూపొందిస్తున్నట్టు కూడా దానికోసం కసరత్తు కూడా జరుగుతున్నట్టు కూడా విజయసాయిరెడ్డి ప్రకటించడం జరిగింది. అయితే ఈ కసరత్తు అనేది మరో 4-5 రోజులు కూడా పూర్తి కానున్నట్లు కూడా ఆయన వివరించారు. రేపు 10వ తారీఖు జరగబోతున్నటువంటి సభా వేదిక ద్వారా ఈ మేనిఫెస్టోను కూడా ప్రజలకు వివరించబోతున్నట్టు కూడా ఆయన ప్రకటించబోతున్నట్టు కూడా వివరించడం జరిగింది. అయితే ప్రధానంగా చూసినట్లయితే ఈ సభ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు కూడా ఆయన వివరించారు. ఈ సభ ముగిసిన అనంతరం ఎన్నికల ప్రచారం కూడా జరగబోతున్నట్టు కూడా ఆయన అంటే వైసీపీ అధిష్టానం మొదలు పెట్టబోతున్నట్టు కూడా ఆయన వివరించడం జరిగింది. అనంతరం ఇక్కడ వైసీపీ క్యాడర్ ఏదైతే ఉందో ఒక ప్రజల్లో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించే దిశగా ఎటువంటి వ్యూహాలు అమలు పరచాలి, ఏ విధంగా అనేది ప్రజల్లోకి వెళ్ళాలి అనే ఒక దిశనైతే జగన్ ప్రకటించబోతున్నట్లు కూడా విజయసాయిరెడ్డి ప్రకటించడం జరిగింది. ఈ మేనిఫెస్టోలో ప్రధానంగా చూసినట్లయితే రైతు రుణమాఫీతో పాటు అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు అంటే దళిత వర్గాలు ఒక ఆకర్షించే విధంగా ఈ మేనిఫెస్టోను కూడా రూపొందించబోతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఎందుకంటే గతంలో చూసినట్లయితే ఇంకా 2004లో అప్పట్లో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో రావడానికి ప్రధానంగా కారణము రైతు రుణమాఫీ అని చెప్పవచ్చు. అదే విధంగా 2014లో టీడీపీ అధికారంలో రావడానికి కారణం కూడా రైతు రుణమాఫీ అనేది ఒక ప్రధాన ఆయుధంగా మారిందని చెప్పేసి వైసీపీలోని ఉన్నటువంటి అధిష్టాన వర్గాలు కూడా భావిస్తున్నట్టు కూడా సమాచారం అవుతుంది. అయితే ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితుల్లో రైతు రుణమాఫీ అనేది కష్టంగా ఉండబోతున్నట్టు కూడా వైసీపీ వర్గాలు అయితే సమాచారం ఉంది. జాన్సీ, రైట్, థ్యాంక్ యూ శంకర్.